హాయ్ హలో నమస్తే నేను మీ స్వాతి అందరికీ హ్యాపీ దివాళీ అండి. సో ఇదైతే మా ఇంట్లో దివాళీ రోజు వ్లాగ్ అనమాట. సో షార్ట్లో అయితే కొంచెం పోస్ట్ చేస్తున్నాను చూసేయండి. మార్నింగ్ అయితే నేను ఇంట్లో ఇలా దీపం పెట్టుకున్నాను, మళ్ళీ ఈవినింగ్ కూడా పెట్టాలి. నేను చెప్పాను కదా, ముందు రోజు మాత్రమే నాకు ఓన్లీ 1 డే టైమే దొరికిందనమాట మొత్తం అంతా క్లీన్ చేసుకోవడానికి. ఆల్రెడీ నేను మొన్న బోనాలకే మొత్తం అంతా డీప్ క్లీన్ చేసేసానండి ఇల్లు. బట్ కాకపోతే దివాళీ ప్లస్ ఇంకా మా హస్బెండ్ దివాళీ అయిపోయిన వెంటనే అయ్యప్ప మాల వేసుకుంటాడనమాట. సో ఇంకా మొత్తం అంతా క్లీన్ చేయాల్సిందే, బ్లాంకెట్స్ అవి ఇవి అన్నీ వాష్ చేసుకొని ఇల్లంతా క్లీన్ చేయాల్సిందే. అందులోనూ లక్ష్మీదేవి పూజ అంటే ఎంత నీట్గా పెట్టుకోవాలి కదా. సో అందుకే నేను మొత్తం అంతా 1 డేలో మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. సో ఇంకా చేసిన తర్వాత మార్నింగ్ అయితే నేను ప్రశాంతంగా ఇట్లా దీపం పెట్టుకొని కొద్దిసేపు అమ్మవారి బుక్ చదువుకొని ప్రశాంతంగా ఉండే అనమాట. దీపం పెట్టేసుకొని ప్రసాదం ఎక్కిచ్చేసాను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో మా ఆఫీస్లో కూడా పూజ ఉంటుంది కదా, అక్కడికైతే దీనా ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరూ ఆఫీస్లో కూడా పంతులు వచ్చిన తర్వాత పూజ అదంతా కంప్లీట్ చేసుకొని ఇంకా వాళ్ళు వచ్చేసారనమాట. ఆలోపు నేను ఇంటి దగ్గర దీపాలు, మళ్ళీ ఈవినింగ్ లక్ష్మీదేవి పూజ అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు మా అత్తమ్మ ఇంకా మా హస్బెండ్ వాళ్ళ పెద్ద మేనత్త వాళ్ళందరూ వచ్చారనమాట మా ఇంటికి. సో మేమందరం కలిసి దివాళీ సెలబ్రేట్ చేసుకున్నామండి. బయటకు వచ్చాము లైటింగ్స్ అవి తీసుకొద్దామని నేను దీనా. ఎంత బాగుండేనో అసలు బయట అయితే ఆ లైటింగ్స్ అవన్నీ కూడా చాలా మంచిగా ఇట్లా బ్రైట్గా దివాళీ వైబ్స్ ఉన్నాయన్నమాట. బయట అంతా చాలా హ్యాపీగా అనిపించింది అసలు. సో ఇక్కడైతే నేను దీనా ఇంకా క్రాకర్స్ స్టార్ట్ చేసాము కాల్వడం. ఆ తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చి జాయిన్ అయిపోయినాడు. దీనా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే 1 వీక్ నుంచి కంటిన్యూస్ కాలుస్తారు. యాక్చువల్లీ గుమ్మంకి లైట్స్ తెచ్చాము, ఇంకా పెట్టలేదండి. లేకపోతే 2 గేట్లను ఓపెన్ చేసావు అది